ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకు కొంచెమైనా బుద్ధుందా? నేనే దీపం తీసుకురమ్మన్నాను, నువ్వేం దీపం తీసుకుని వచ్చావు? సారీ అమ్మా, పొరపాటున రోజు వాడే దీపం తీసుకురాబోయి వేరే దీపం తీసుకొచ్చాను. అసలు ఆ దీపమేంటో, దీపానికున్న గతమేంటో మర్చిపోయావా? గుర్తుందమ్మా. గుర్తుండి కూడా ఎందుకు తెచ్చావు? నా గతాన్ని గుర్తు చేయడానికా? ఆ దీపం చూపిస్తేనే నా గుండెల్లో అగ్ని పర్వతాలు రగులుతాయని, కలలా కనుమరుగైపోయిన గతం నా కళ్ల ముందు కనపడుతుందని మర్చిపోయావా? సారీ అమ్మా, ఏదో పొరపాటును తీసుకొచ్చేశాను. మర్చిపోవాలనుకున్న గతాన్ని మళ్ళీ గుర్తు చేసావు కదా. స్వామి, కుటుంబానికి ఎవరి శాపం తగిలిందో తెలీదు, ఏ దేవుడు మా మీద ఆగ్రహించాడో తెలీదు, కానీ మా పెద్ద కొడుకు ఇంటికి దూరం అయ్యాడు. చిన్న కొడుకు ఈ లోకాన్ని విడిచి శాశ్వతంగా వెళ్ళిపోయాడు. భర్త లేక విధవైన ఒక కోడలు, భర్త ఉండి కూడా ఏ సంతోషం నోచుకొని నా పెద్ద కోడలు. వీళ్ళందరినీ చూస్తుంటే నా గుండె కన్నీటి సముద్రం అవుతుంది. స్వామి, దయచేసి ఈ సమస్యకి పరిష్కారం చెప్పండి స్వామి. ఒక దీపం తీసుకురండి. సుభద్ర, దీపం తీసుకురా. అలాగేనమ్మా. దాన్ని ఈ హోమగుండం ముందు ఉంచండి. ఇప్పుడు మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా దాన్ని వెలిగించండి. సుహాసిని, వెలిగించు. అలాగే అత్తయ్య. మరి ఎవరైనా ప్రయత్నించండి. శుభప్రద, దీపం వెలిగించు.
కొన్ని సంవత్సరాల క్రితం నిండు గర్భవతిగా ఉన్న ఓ శ్రీమూర్తి మీ ఇంట్లో అడుగుపెట్టింది, అవునా? అవును స్వామి. నీ చేతుల మీదుగా ఆవిడికి పురుడు పోస్తే పండంటి బిడ్డను ప్రసవించింది, నిజమా? నిజమే స్వామి. ఆ తరువాత మీ కుటుంబ కలహాల వల్ల కన్నీటితో మీ ఇంటిని విడిచి వెళ్ళిన మీ ఇంటి ఆడపిల్ల తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయింది. ఆనాడు ఆ తల్లి పెట్టిన ఆత్మఘోష శాపంగా మారి మీ కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఆమె ఉసురు మీ కుటుంబాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఆ కారణం చేతనే మంత్రించబడ్డ ఈ దీపం మీరు వెలిగించినా వెలగలేదు. స్వామి, ఆమెకు మేం చేసిన ద్రోహమే ఉంది. ఏముందో మీ అంతరాత్మకు తెలుసు. ఆమె ఆత్మ శాంతించే వరకు, మీ కుటుంబాన్ని క్షమించే వరకు ఈ దీపం వెలగదు. మరి దీనికి పరిష్కారం ఏంటి స్వామి? ఏదో ఒక రోజున ఎవరో ఒకరు మీ ఇంట్లో అడుగు పెడతారు. ఆ ఆత్మకు ఆత్మబంధువైన వాళ్ళు ఈ దీపం వెలిగించినప్పుడు అప్పుడు ఆత్మ శాంతిస్తుంది, మనస్ఫూర్తిగా క్షమిస్తుంది. ఆ రోజున ఈ దీపం వెలుగుతుంది. అప్పుడే మీ ఇంటికి పట్టిన శాపం తొలగుతుంది. ఇదే దైవాజ్ఞ. ఆత్మ శాంతిస్తుంది. నా ఇంట్లో దీపం వెలుగుతుంది, వెలుగుతుంది, వెలుగుతుంది. ఇంట్లో దీపం వెలుగుతుంది. అత్తయ్య, ఏమైంది అత్తయ్య? ఛ! అనవసరంగా గతాన్ని గుర్తు చేసుకున్నానే. శుభప్రద, ఆ దీపం తీసేసి వేరే దీపం పెట్టు. నేను ఆల్రెడీ మార్చేశానమ్మా. అమ్మా మైథిలి, ఆ దీపం వెలిగించు. అసలు ఆ దీపాన్ని చూడగానే అమ్మమ్మ గారు ఎందుకలా ఆవేశపడిపోయారు? ఆ దీపాన్ని చూసి ఎందుకంత టెన్షన్ పడ్డారు? ఆ దీపం వెనకాల పైకి చెప్పలేని గతం ఏదో ఉంది. అదేంటో నేను తెలుసుకోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.